హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ తాజా రాజకీయాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం ఏపీలో ఇద్దరు కూటమిలో ముగ్గురున్నారు, కానీ ఇద్దరి మధ్య వారు జరుగుతుంది. అది టీడీపీ, జనసేన. ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి పదవి కోసం రెండు మధ్యలో పోరు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? బుర్ర తక్కువ ఆలోచనలు, బుద్ధి గెలని సస్వతనం అంటారు. ఉమ్, ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఒక టెంకుజల్ తగిలింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి ట్రాప్ ఇస్తే ట్రాప్లోంచి చేప గెలగెల కొట్టుకుంటుంది అనుకుంటే చేప వల్లోంచి బయటికి గింతి వాళ్ళ సన్నిధానంలో చేరి హ్యాపీగా అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ జనవరికి ప్రతి నెల ఒక టాస్క్ ఇచ్చినట్టు ఈ నెల ఏంటంటే ఉప ముఖ్యమంత్రి మీద చర్చ జరిగేలా చేస్తున్నారు. ఓకే. వాళ్ళ వెనకాతల నుంచి చేసుకుని పనులు ఏంటి హ్యాపీగా సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ టైం తిరుమల మీద ఇంటర్వ్యూన్ అవడానికి అవును. ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంది. దానికి వీళ్ళు కాళ్ళు చేతులు పట్టుకుని మొత్తానికి అది జరగకుండా ఆపగలిగారు. ఓకే. చర్చ దేని మీద జరుగుతుంది? పనికి మళ్ళీ చర్చ మీద. ఉమ్, ఆడ కెరసనాల బడ్డ బసాన్లో అయితే డైరెక్ట్గా చెప్తూ ఉంటాడు ఏంటంటే ఉప ముఖ్యమంత్రి అలా చూడండి బ్రహ్మానంద గడి సినిమాలో పద్మశ్రీ అని బిరుదు తెచ్చుకుని నేనే పెట్టుకున్నాను అన్నట్టు ఉప ముఖ్యమంత్రి అన్నది ఒక అలంకార పదం. రాజ్యాంగాల్లో ఎక్కడ దానికి ఇది లేదు, దానికి ప్రోటోకాల్ కూడా ఉండదు. క్యాబినెట్ మినిస్టర్కి ఇచ్చే ప్రోటోకాల్ ఇస్తారు. అర్థమైందా? దీనికి ఓవర్ యాక్షన్ చేసి మధ్యలో లోకేష్ కట చంద్రబాబు గారి క్యాబినెట్లో రా, ఇది కేంద్ర క్యాబినెట్లో ఇటు ఆగుని తెలియని దేనికి. కానీ ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున ఎందుకు చేయాల్సి వస్తుంది? జనవరి టాస్క్ అండి ఇది. జనవరికి ఏంటంటే వీళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి ఇంకే సబ్జెక్టులు వాళ్ళు చేసిందా లేని చెప్పుకోరు. పవన్ కళ్యాణ్ చుట్టూ గెంతూ ఉంటారు కోత ఆడుకుని. ఆ ట్రాప్ వాళ్ళు పడి ఉన్నారు. మనం ఏం చేస్తాం దానికి? దీనివల్ల ఉపయోగం లేదు. ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడు నిన్న ఎందుకు అవరోధ దాకా మీకు అక్కర్లేదు. మాసేన రాజేష్ గారు ఆయనకి ఏముంది? ఆ టికెట్ పీ గన్నవరం టికెట్ త్యాగధనుడు ఆయన. ఇంకో ఆయన ఎవరో పెటాపురం వర్మ గారు త్యాగధనుడు. ఈ సోమిరెడ్డి గారు ఉనికి కోసం అర్రులు చేస్తూ గంటా శ్రీనివాస్కి లోకేష్ అన్నాడు. ఒకసారి వింటే అది సేమ్ ఎప్పులకి సోమిరెడ్డికి కూడా. గతంలో దేవినేని ఉమ్మగారు ఉన్నారు కాబట్టి పాపం త్యాగధనుడైనా ఈయన ఏడుపు తట్టుకోలేక ఎమ్మెల్సీ ఇప్పించి ఇంకా బాధపడిపోతుంటారు. మినిస్టర్ కూడా ఇప్పించినంత గొప్ప ఔదార్యం చాటుకున్నాడు దేవినేని ఉమ్మ. ఆయనకే దిక్కులేదు ఇవాళ. అవును, ఆయన పరిస్థితి కూడా ఇదంతా లోకేష్కి వెనకాల భజన స్టార్ట్ చేస్తే వీళ్ళకి రాబోయే కార్పొరేషన్లో అయితే ఏదో పనికొచ్చిన పదవులు ఎమ్మెల్సీలో ఏవో ఉంటాయని ఎవరు ప్రాపత్రాలు ఉన్నారు. సోమిరెడ్డి గారు పొలిట్ బ్యూరో పరంగా నాకు ఏమైనా మినిస్ట్రీ ఎక్స్క్యూజ్ మీ ఏమైనా ఛాన్స్ ఉందా అని. అంతకు మించి ఇక్కడ అడావిడి చేస్తున్న వాళ్ళు ఎవరంటే నేను శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ భార్య ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన నిన్న వేదిక మీద చంద్రబాబు గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ లోకేష్ గారి ప్రస్థానం ఉప ముఖ్యమంత్రి కావాలన్నట్టుగా చెప్పినా సరే కూడా చాలా సున్నితంగా ఆయన కనీసం ఆ సెంటెన్స్ని ఎక్స్టెండ్ కూడా చేయలేదు చంద్రబాబు గారు. ఇవన్నీ గమనిస్తూ ఎంత అపార అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రులు కావాలా అక్కర్లేదన్న ఒక హైపోథెటికల్ ఈక్వేషన్లో ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి అంతే. నోస్ ప్రెటీ వెల్. ఇప్పుడు అలా శాఖ మంత్రి సజ్జల మీద పడి ఏడిచిన లోకేష్ టైంలో కూడా డైరెక్ట్గా అన్ని శాఖలు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళే కొట్టుసేస్తున్నారు. ఈ విషయాలు ఎక్కడ చర్చనివ్వకుండా అనవసరమైన విషయాలన్నీ తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి ఏడు చేస్తారు. ఉప ముఖ్యమంత్రి పదవి పెట్టుకుని గతంలో 5 నుండి వారు ఏడు చేశారు. 5 ఆల్కాయలు తెలియదు సరిగ్గాను. చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తుంది అదే కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూటమిలో ఉండి కూటమి నేతల మీద మధ్య మాట్లాడటం, వాళ్ళ మీద ఎగనెస్ట్గా చేయటము, నేను తప్పు చేస్తే ఉండను, ఇలాంటి వాటిని నేను ఖండిస్తానని చెప్తే మాట్లాడతాం, అవన్నీ చూస్తే ఎలా చూడాలి? కరెక్టే కదా. ఇప్పుడు మీకు ఒక లాజిక్ చెప్తాను, సింపుల్ లాజిక్. గోర్తో పోయి గొడ్డల దాకా అన్న మాట కూడా అయినే కదా. ఇప్పుడు ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట్లో 6 ప్రాణాలు పోయాయి. ఎవరి తప్పు? టీటీడీ చైర్మన్. ముమ్మూర్తిలో పూర్ణకొమ్మ తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి టీటీడీ చైర్మన్ ఇచ్చి బోర్డు పెట్టారు. సొంత పెత్తనం వెలగబెట్టి పైన టికెట్లు కాకుండా కింద టికెట్లు ఉంటేనే పైకి రావాలి. ఈ క్లాసుల వల్ల జరిగిన ఉపద్రవం 6 ప్రాణాలు. పొద్దు నుంచి అన్నపానీలు కూడా ఇవ్వకుండా ఇది అన్ని వేళ్ళు అటుపక్క చూపిస్తున్నాయి. చూపిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఫస్ట్ ఆయనే ప్రొటెక్షన్కి వచ్చాడు. సారీ చెప్తాం అట్లీస్ట్. రాగానే లోకేష్ గారు ఏంటన్నారు? అరే అది ఆయన స్టాండ్, ఆయన పార్టీ సిద్ధాంతం మాకు కాదు అన్నారు. వీళ్ళు ఇటు తిప్పి 3 రోజు పంచేంద్రియాలు మూసుకొని సారీ చెప్పారు. కానీ ఈ రోజు మీరు సింగిల్ జడ్జి ఎంక్వైరీ చేసిన ఆయన పేరు ఏంటంటే సంజీవ్ కపూర్ గారు, అక్కడ సంజీవ్ ఖన్నా గారు ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి దర్యాప్తుకు వచ్చిన అన్ని వేళ్ళు బిఆర్ నాయుడు మీద చూపిస్తాయి కదా. అవును, మీరేమో తీసుమారు కానీ కాదు, ఈ కర్త కర్మ క్రియ మీ వల్ల ఇది ఎదురు జరిగింది, ఇమీడియట్ యాక్షన్ మీ మీదే ఉండాలి. దాని బదులు ఆవులు కాచుకునే వాళ్ళని ఆవులు చుట్టూ తిరిగే వాళ్ళని ఆన్లైన్లో సస్పెండ్ చేస్తామంటే ఏముంది? ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ఆవు యాసం చూడండి, ఇటు తిప్పి అమ్మ జగన్మోహన్ రెడ్డి దగ్గర కంక్లూజన్ అవుతానంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పేసి కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సింపుల్ గా చెప్తున్నాం సార్. ఎలివేషన్స్ కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చుకుని ఏళ్ళో లేదా ఫ్లెక్షన్ అనుకుంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వీడియో ఉంది. అమిత్ షా గారు కాల్ వేసుకుని కూర్చుని ఉన్నారు. ఆ కాల్ వేసుకుని కూర్చున్న దగ్గర చంద్రబాబు గారు వచ్చి ఆ సీట్లో కూర్చుని చెప్పులు వేసుకోవాలి, షూ వేసుకుంటాడు. ఒకవేళ ఆయన కూర్చుంటే ఖచ్చితంగా కాలు తగులుతుంది. ఆయన కూర్చుంటాడని చెప్పి కాలు ఇటు పక్క మారిస్తే ఆయన మళ్ళీ కాలు వేసుకుని కూర్చుంటాడు. ఆ కాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే తగులుతుంది. కూర్చోకుండా ఆయన నిలబడితే చూసారా ఆయనకి పెద్దలంటే ఎంత గౌరవమో, ఈ కూటమి అమిత్ షా వల్లనే గెలిచారన్న కృతజ్ఞత ఎలా చూపిస్తుండో చూడండి ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఇది మనకి
కాంగ్రెస్ లో అలా జయరాం రమేష్ అని వాడు ఉంటాడు. ఆడు కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళినప్పుడు ఎలా కూర్చున్నాడు అంటే ఆడు దర్పం కాలు మీద కాలు వేసుకుని ఏదో రాష్ట్రం కనికరించకపోతే కనీసం రాజ్యసభ కూడా దోకడు. అలా అటువంటి పట్టుకుని ఆ కాలు మీద కాలు వేసుకుని వాళ్ళు ఎలగబెడుతుంటే మనం భరించాలి. సదరన్ స్టేట్స్ ప్రైడ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే దాన్ని ఎప్పుడైనా తగ్గించడానికి చూస్తుంటది ఢిల్లీ రాజకీయం. ఆ ఢిల్లీ రాజకీయాన్ని వీళ్ళకి అడుగులు మొదలు అలవాటు అయిపోయింది. ఇప్పుడు బీజేపీ తగ్గిస్తుంది ఆబ్వియస్గా చేస్తుంది. నిన్న చూసారు కదా అమిత్ షా గారు వచ్చినప్పుడు ఈ కూటమికి సంబంధించిన రాజకీయం కంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎక్కడ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మీడియా ఫ్రంట్ లైన్ లో రాసుకుంటూ వచ్చింది. బుర్ర తక్కువ వ్యాపారం అంటారు. మీకు అదే చెప్తుంది ఆల్ ఫాలింగ్ ట్రాప్. మళ్ళీ మనం మాట చిన్న విషయం చెప్తాను. 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో యలహంక ప్యాలెస్ బెంగళూరే కదా, అది నిన్న కాక మొన్న అంతర్గా భూభాగం నుంచి వచ్చింది కాదు కదా. పార్టీ ఆవిష్కరించబడింది ఏది వైఎస్ఆర్సీపీ, ఏది లోటస్ పాండ్ నుంచే కదా. ఇంకా ఎలక్షన్స్ ముందు ఏది 2019 ఎలక్షన్స్ ముందు నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని ప్రాతిపదికకు వచ్చారు కదా. ఈ 3 బిల్డింగ్లు అక్కడే ఉన్నవి. ఆయన కట్టుకున్నారన్న విషయం ప్రపంచం అంతా జరిగింది. ఈ తెంగరోళ్ళకి ఇప్పుడు తెలిసిందే. అందుకే తెంగర తిరణాల బ్యాచ్ కిరసనాలు అమ్ముకున్నోడిని, పెట్రోల్ బంకుల్లో పని చేసుకున్నోడికి, మొహం అంతా పౌడర్ డబ్బా రాసుకుని పులిహార గడిపే వాళ్ళకి వార్తలు చదవమంటే ఇలాగ దిక్కుమాల వార్తలే ఉంటాయి. ఎవడైనా కడుపు కన్నంతున్నాడు. అమిత్ షా గారి స్థాయి రాజకీయాల్లో ఆయన పండిపోయిన తనానికి ఇవాళ దేశాన్ని కబడాడించేస్తుండే ఆయన పక్కన నరేంద్ర మోడీ ఈయన కలిపి. జగన్మోహన్ రెడ్డికి ఇల్లు ఉన్నాయా, ఇంటికి స్లాబ్ వేసాడా, ఇనప గడ్డలు ఎట్టాడా పైన, ఎవర్రా మీకు చెప్తాండ్రు. అందుకే చదువుకోలే. డైపర్లు వేసుకుని 2.5 గంటలు కూర్చుండి పోగలం అని చెప్పి జర్నలిజం అనుకుంటే చాలా తప్పది కాదు సార్. ఇప్పుడు ఎవడని అడుగుతారండి. ఇప్పుడు మళ్ళీ అనమాట మన ఫ్రెండ్ ఎవడు ఉంటాడు, 4 రోజులు సంపాదించుకుని మంచి ఇల్లు కట్టుకుని ఆయన గృహప్రవేశం పిలుస్తాడు. ఏంటంటాం మనం చెప్పండి, ఏంటంటాం? అరే మోడరా ఎదిగాడరా కట్టుకోడు. అలా రాజకీయాల్లో నేను మోడ దాకా ఉన్నోళ్ళు ఎదిగారు, కట్టుకున్నారు, ఇక ఉన్నారు. ఈ జాతర అయితే ఇల్లు కట్టుకోడు కదా అన్నాడు. ఇప్పుడు మొన్న మోదీ గారు వచ్చినప్పుడు చూసాం ఆ మాట్లాడటం, కానీ ఇక్కడ ఏపీకి సంబంధించిన ప్రయోజనాలకు సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఎక్కడా మాట్లాడలేదు. వీళ్ళ స్వరాజకీయాల కోసం లేదంటే పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు. అమిత్ షా గారికి హోమ్ మినిస్ట్రీ నుంచి వచ్చిన సంజీవ్ ఖన్నా గారిని ఆపుకోవడానికి తెల్లారిపోయింది. వీళ్ళకి వీళ్ళకి మాట్లాడతారు రాష్ట్ర ప్రయోజనాలు. మళ్ళీ అన్నమాట వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడే దగ్గర ఆయన మొఖం ఏడు చేశారు. స్పీచ్ విన్నారా మీరు? ఏమన్నారు హిందీలో? మీకు హిందీ అర్థమైతే 19 నుంచి 14 దాకా ఉన్నది విధ్వంసం అన్నాడు. కరెక్టే కదా. ఇప్పుడు మళ్ళీ మన మాట మీరు చెప్దాం. చంద్రబాబు నాయుడు గారు హయాం గురించి ఫస్ట్ ఎన్డీఏ కూటమే కదా. వీళ్ళు 1 సంవత్సరాల తర్వాత ధర్మ పోరాట దీక్షలని లాస్ట్ 1.5 year ధర్మ పోరాట దీక్షలు కేంద్ర ప్రభుత్వం మీద చేశారు. కూటమికి డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే విఘాతం ఉన్న మొదటి నుంచి ఏడుస్తుంది, ఏడిపదే కదా. రెండో పాయింట్, ఈ పోలవరం 72% క్లెయిమ్ చేసుకుందారండి తెలుగుదేశమే కదా. ఇవాళ అది ఎత్తిపోయింది. స్పిల్వే కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు లేచిపోయింది కదా. డయాఫ్రమ్ లేచిపోతే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం ఉంది. చచ్చినట్టు ఆడే వచ్చి కట్టాలి కదా. ఇప్పుడు ఆ విదేశీ నిపుణులు వచ్చారు, డయాఫ్రమ్ ఎత్తుకెళ్ళిపోయిందట. అక్కడ ఆయన మళ్ళీ జర్మనీ నుంచి ఏదో మిషన్లు తీసుకొచ్చి దాన్ని బాగు చేయించే కార్యక్రమం తెరలేపారు. మరి కడుపు మండిపోయి అమిత్ షా మాట్లాడు. మ్యాన్ మేడ్ మిస్టేక్స్ కదా అవన్నీ. రెండోది స్టీల్ ప్లాంట్కే ఎగేసుకుని చెప్పేసుకుంటారు వీళ్ళు. నరేంద్ర మోడీ గారు 2,80,000 కోట్లు ఇచ్చేసి ప్రపంచం తెరబెట్టారు కదా. మరి తెరబెట్టినప్పుడు 11,440 కోట్లు ఇచ్చారన్న మాట ఎందుకు చెప్పలేరు? మళ్ళీ క్యాబినెట్కి ఎందుకు వెళ్ళారు? మళ్ళీ మన మాట మీకు తెలుసో తెలీదు, ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది. ఇలాగే దాన్ని బతికేస్తామని చెప్పి 1000 ఇచ్చి 500 ఇచ్చి లాస్ట్కి మొత్తానికి సభకి నమస్కారం. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే తంతు. ఎందుకు? వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి చాటుకొని స్టీల్ ప్లాంట్ పరిరక్షించే వాళ్ళు అయితే మా గంట శ్రీనివాసరావు మా చెడ్డ ఆవేశంగా చూసారా, నా రాజీనామా ఫలించిపోయిందని మొదటే చెప్పేసాడు. కోడి బ్రహ్మాండం కూర్చుంది ముందే. మా చెడ్డ బాగా చెప్పినావయ్యా విచారించి వందాం. మా పల్లా శ్రీనివాస్ గారు అక్కడే నిరాహార దీక్ష మొదలెట్టి అక్కడే గెలిచి ఇవాళ మళ్ళీ సాధించామని చెప్పుకుంటుంటే ఒక్క మాట చెప్తాం మళ్ళీ అనమాట. మరి 4,000 పైసలకి ఎంప్లాయీస్ తీసేశారు కదా, వాళ్ళు ఏమైనా వెనక్కి తీసుకొచ్చారా? విఆర్ఎస్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసి 2 నెలల్లో ఇచ్చిండి అనే అర్జీలు ఏవైతే పెట్టమన్నారో అదేమైనా వెనక్కి తీసుకున్నారా? లేదా 180 పైచీలకు సూపర్ పవర్స్ ఉన్న ఇంజనీర్లని, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ మేనేజర్లు అందరినీ సేల్కి తరలించారు. వాళ్ళు ఏమైనా వెనక్కి తెచ్చే కార్యక్రమం ఉందా? లేదు కదా. అది ఏవి కార్యాచరణ లేకుండా ఈక్విటీ ఇచ్చారట. ఈక్విటీ అంటే నాకు డౌట్, 11,440 కోట్లలో ఏంటి? దేనికి? జీతాలకా లేదంటే ఉన్న అప్పులు తెచ్చడం? లేదా ఇంతవరకు వాళ్ళకి 3 నెలల నుంచి 4 నెలల నుంచి జీతాలు లేవు. ఇప్పుడు 2 విషయాలు మీకు చెప్తా ఇక్కడ అర్థం అవ్వాలంటే ప్రజలకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి ఒక 6 నెలల సంవత్సరం బట్టి జీతాలు లేవు. 1440 కోట్లు దానికి ఇచ్చారు జీత బత్యాలు అనుకుందాం. ఇదే పని వాళ్ళ కాలు ముక్కుతో మూలుగుతో ఓఎండిసి నుంచి ముడిసరుకు తెచ్చుకుని దాన్నే పని చేశారు అనుకోండి, వాళ్ళ జీత ఖర్చులైనా వస్తాయి కదా. ఇది మా వాజ్పేయి అనే మహానుభావుడు మొదటి నుంచి మొత్తుకుంటుంది దానికి ఏదో మినరల్స్ ఇవ్వండి బాబు, సొంత గనులు ఇస్తే అది ఎప్పుడైనా బతికి పట్టకడద్దంటే. ఈ డిజిన్వెస్ట్మెంట్ స్కీముల్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీద పడేడ్చే కార్యక్రమానికి తరలేపారు. మళ్ళీ అన్నమాట వీళ్ళు వచ్చి 7 నెలలు అయింది కదా. అసెంబ్లీ తీర్మానం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు. లేదుగా. మీరు ఆ స్థానంలో మీరు గమనించట్లేదు.
రామ్మోహన్ నాయుడు గారు శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడక లటక్కని సెన్సార్ బోర్డు కట్ చేసినట్టు కట్ చేశారు కుమారస్వామి గారు వినబడకుండా. నేను అదే చెప్తాను. ఆ జాగ్రత్తగా ఇంటే ఆయన ఏటన్నాడు, బాబు గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి దీన్ని నిరోధించారు, మరి ఈసారి ఎప్పటికి దిక్కులే. ఇలా అమరావతి అని ఇలా కింద మీద అయిపోయి ఆంజనేయుడు గుండెలు చింపుకుని లోపల రాముడు సీత చూపించినట్టు ప్రతిపాలి మాకు అమరావతి చూపిస్తారు కదా. మరి అమరావతి శాశ్వత రాజధాని కేంద్రం నుంచి ఈ రోజు దగ్గర గెజిట్ ఎందుకు రాస్తారు? ఇది 7 నెలలు కదా. ఎందుకు అసెంబ్లీలో కూడా ఇంతవరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. తీర్మానం ఎప్పుడు అయింది సార్? దాని కాంట్రడిక్షన్. అమరావతి ఏకరాజధాని అని అసెంబ్లీ తీర్మానం ఉంది. బట్ ఇక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదు. డిప్యూటీ హోమ్ మినిస్టర్లు కదా ఉండండి, సర్వే ఆఫ్ ఇండియాలో గుర్తించోలేండి, వీళ్ళు పక్కకి వెళ్ళి ఆడుకోండి మన ఆంధ్రప్రదేశ్ చిన్న సూప్స్ వస్తుంటారు కదా. తర్వాత వైజాగ్ రైల్వే జోన్ 10 ఏళ్ళు మొత్తం సంక్రాంతి పెట్టేశారు దాన్ని. ఇస్తామని మొత్తం గాలి దీపం పెట్టి ఇదే రాజ్యసభలో ఇక్కడ నుంచి పారిపోయిన 3 బీజేపీ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఏకతాటి మీద మాడారు. మన 22 ఎంపీలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఏటని అదే జోన్ ఎత్తేసారు. మాకేంటంటే అప్పుడే ఇల్లు భుజాలు తడుక్కొని అదే ఇంకా పాదేదో ఉందిలేండి అదే అని 1,00,000 బడ్జెట్ ఇచ్చారు. ఈసారి మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేశారు. దానికి 149 కోట్లు రేపు వచ్చి బడ్జెట్లు పెడతారేమో చూద్దాం. అవి ఏవి లేకుండా ముందు వచ్చి శంకుస్థాపనలు ఏంటి రైల్ లైన్స్ను ఇది చెప్తారు. 2014-19 ఒకసారి వెనక్కి మీరు జర్నలిస్టే కదా. 6 జిల్లాలు బెంగళూరు నుంచి కనెక్టివిటీతో మనకి నేషనల్ లెవెల్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి రాగానే 3 కుదించారు. ఇప్పుడు వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత. అవన్నీ మొన్న మోదీ గారు ప్రారంభించి కూడా అప్పుడులో గత ప్రభుత్వంలో జరిగిన ఎంఓయూలకు సంబంధించి చాలా ఉన్నాయి కదా. ఇచ్చిన ఘనత మనకి ఇది కీర్తి. ఇదే రైల్వే జోన్ గత 10 ఏళ్ళ నుంచి ఫస్ట్ 2 ఇయర్స్ పోనీ ఏదో కష్టపడి అమ్మో వీళ్ళు ప్రాణాలు తీగించి వచ్చారు కాబట్టి అనుకోండి దగ్గర మీరు ఇది కనుక ఆలోచిస్తే ఒక 8వ ఏడు నుంచి 2వ ఏడు నుంచి 3వ ఏడు నుంచి వైజాగ్ రైల్వే జోన్ స్టార్ట్ అయితే ₹10 డబ్బులు రావండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అవును వస్తాయి. అవి ఏమీ లేకుండా ఈ సంపద సృష్టిస్తామని చెప్తే మనం వినాలట. వీళ్ళందరూ అరే ఇలా జింగు చిక్కు అని భజన, అరే నీ వల్ల నేను నా వల్ల నువ్వు నీ వల్ల నేనట. లోకేష్ గారు ఢిల్లీలో కూర్చొని మొత్తం లాబింగ్ అంతా అమిత్ షా గారు చుట్టూ చేస్తే వచ్చిన పొత్తిది. దానికి పాపం ఆ సమిధిలో పడింది పవన్ కళ్యాణ్. ఆయన ఏమో మొత్తం పిల్లరేసాడు, బ్రిడ్జ్ కట్టాడు, ఈ ల్యాబింగ్ నడిచేస్తాడు ఇటు నుంచి అట్టు. ఇక్కడ మధ్యలో నష్టపోతుంది పవన్ కళ్యాణ్ అంటారా? ఏంటి నష్టం? ఎందుకు ఇప్పుడు బీజేపీ చిరంజీవిని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు ఎక్కువ హైలైట్ చేస్తుంది? టాపిక్ డైవర్షన్స్ అండి. చిరంజీవి గారు ఇప్పటికి కూడా పార్టీ కాంగ్రెస్కి రాజీనామా చేయలేదు. రెండోది ఏంటంటే ఆయనకి ఇప్పుడు ఏముందని పొలిటికల్ వ్యాఖ్యానంలో తీసుకొచ్చి అయితే ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్లో సదరన్ స్టేట్స్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రాబల్యం చాలా ఎక్కువ. గ్యారంటీగా దాన్ని వాడడానికి ఇచ్చేస్తారు కదా. సో అది తప్పితే ఇంకేం లేదు. కంక్లూడ్ చేస్తే నాకు ఒక పాయింట్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దావోస్ వెళ్ళారు సార్. ఇప్పుడు మీరు బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు కొన్ని. అక్కడ ఏంటంటే ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, కంపెనీలకు సంబంధించి కావచ్చు, అక్కడ మేము చర్చిస్తాము పెడతామని మాత్రమే మాట్లాడతాం. ఎక్కడ కూడా మళ్ళీ రాష్ట్రానికి వచ్చినప్పుడు పరిధులకు సంబంధించి చూసుకొని అప్పుడు ఎంఓయూలు చేసుకుంటాను. మరి దావోస్కి వెళ్ళి దానికోసం లక్షల కోట్ల రూపాయలు నేషనల్ మీడియాకి బడ్జెట్లు ఇచ్చేసి ప్రమోషన్ చేయాలని చెప్పేసి ఇటీవల చూసాం కదా. ఏంటంటారు దానికి? లాస్ట్ వాళ్ళు పలకర్ బాబాకి వెళ్ళి కూరపప్పు గోంగూర ఏ చెత్త చెదరో చెప్పుకుని తిరిగి ఈసారి కూడా వీళ్ళు ఎంత కష్టపడి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారిని కాళ్ళకి పొద్దు నుంచి ఎందుకు సార్ ఒక హాఫ్ డే పోయినట్టు కదా. ఇక్కడ రోజు శనివారం లేడా ఉంటారు కదా. రేవంత్ రెడ్డి గారిని కాళ్ళని పెద్ద ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి గారు కాదు ఇప్పుడు ఆయన గుర్తుంచుకొని దావోస్ కథలు చాలా రోజులు బట్టి అనుకున్నాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 33,50,000 కోట్లు పెట్టుబడులు అగ్రిమెంట్స్ అయ్యి ఉన్నాయి గత 10 సంవత్సరాల్లో ఉన్న 2 ప్రభుత్వాలు. దాని మీద కార్యాచరణ ఇమ్మనండి సార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మా విధి విధానాలు ఇవి. బట్ విక్రమార్క కూడా అదే చెప్పారు, నాకు ఇంట్రెస్ట్ ఉంది పలానా కంపెనీ పెట్టాలన్న దగ్గర వీళ్ళు పిలిచే బిడ్లు నెక్స్ట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్ నుంచి వాళ్ళు ఈల్డ్ అవుతారు. ఆ మాటకు వస్తే గల్లా జయదేవ్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎంపీ. అవును, కరకంబాడి అంటే తిరుపతి దగ్గర ఆయన ప్రాజెక్ట్ ఉంది, ఏది అమర్రాజు. మీరు మళ్ళీ మనం గమనించండి, ఆ రోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే తపేల ఛానల్ గారు ఫ్యాక్టరీ మోస్తారు, చెన్నై తరలిపోయింది, వాళ్ళకాడ వేసిన పర్వతం చచ్చిపోయారు కదా. ఏ వ్యక్తి దావోస్ వెళ్ళి ఈ రోజు ఉన్న కేటీఆర్ గారితో అగ్రిమెంట్ చేసుకుని హ్యాపీగా ఇక్కడ పెట్టుకున్నాడు ఆయన. బికాస్ ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నా సరే అక్కడ వాటర్ డెన్సిటీలో ఈ కరకంబాడిలో జరుగుతుంది దాని మీద వాళ్ళు అప్రహెన్షన్స్ వాళ్ళు రేస్ చేసుకున్నారు. అక్కడ అగ్రిమెంట్ కుదరలేదు. ఇక్కడ మహబూబ్ నగర్లో ఇండస్ట్రియలైజేషన్కి వెసులుబాటు కల్పించబడింది, ఇక్కడ వచ్చింది. అది ఒక్కొక్క స్టేట్ పాలసీ. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కరకంబాడిలో ఉన్నది కూడా కాకుండా ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాడు? బికాస్ సమ్ ఫెసిలిటీస్ హావ్ బీన్ మోర్ ప్రొవైడెడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్. అలా మోర్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పటిదానికి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సంబంధించిన ఆర్థిక మంత్రులు, ఇండస్ట్రియల్ మినిస్టర్లు అందరూ వెళ్తారు.
ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మ్మ్. దానికి పెద్ద తీసుమార్కాన్ని కథలు చెప్తే కంక్లూడ్ చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్ మీద రియాక్ట్ అయింది. మేము రాష్ట్రానికి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి జగన్మోహన్ రెడ్డి కేసులని, మేము ఎందుకు బదిలీ చేయాలి, అసలు అలాంటి చర్చే లేదని చెప్పేసి కూడా సుప్రీం కోర్టు ముట్టికాలేసింది. దానికన్నా నువ్వు ఓడో అని అడిగింది. అదొకటి గమనించు. మీరెవరు ఈ ఇష్యూ సంబంధించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని. అదొకటి దానికన్నా ఇక్కడ అది పనికి మన టైం వేస్ట్ కార్యక్రమం. ఇక్కడ స్టేట్లో విషయం ఒకటి మాట్లాడదాం. వాళ్ళు ఎల్లయ్య గారు కొట్టాడు, పొల్లయ్య గారు కొట్టాడు, మళ్ళీ మొదలెట్టాడు. ఇది పదవి రాగానే అధికారంలో రాగానే పాత కక్షలు బయటికి తీస్తున్నారు మళ్ళీ అన్నమాట. ఈయన గౌరవ న్యాయస్థానంలో బెయిల్ దొరికింది కదా సార్. గౌరవ మిలిటరీ హాస్పిటల్లోనే ఆయన ట్రీట్మెంట్ కూడా జరిగింది. అది అప్పుడు కన్విన్స్ ఉంది. సరే కోర్టు న్యాయంగా అయితే ఏం చేయాలి? ఒక ఎంపీ గారు, అందులో రాజ్యసభ స్పీకర్, పార్లమెంట్ స్పీకర్ గారు అయితే ఈయన దగ్గర పైన మంచి పూతరేకుల బ్యాచ్ బ్రహ్మాండంగా అన్నపానీయాలతో ఆయన్ని చుట్టరికాల పరంగా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు క్షత్రియ వంశస్థులు. ఆ మాటకు వస్తే ఇక్కడ మీకు ఆ రోజున్న హైకోర్టు కానీ ఆ రోజున్న సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఈ కేసులో ఒక పార్లమెంటేరియన్ ఆయన స్థాయి ఏం చిన్నది కాదు. ఆయన మీద ఎవడన్నా పొరపాటున కొట్టినా తిట్టినా గౌరవ న్యాయస్థానంలో ప్రతిస్పందించిన విధానంలో ఒక్క పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారా? చేయలేదు కదా. మరి ఇటుసారి పెట్టగలరు. ఎన్నాళ్ళు మనం ఈ తపేలశాలలో ఉన్నాయి, రచ్చబండని ఆయన కూర్చోబెడతారు కాబట్టి మనిషి అంత మనిషిని ఇది చెప్పి సోదంతా మనం కూర్చుని వినాలా? అదే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అయ్యి దాన్ని సస్పెండ్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్. ఎస్ డెఫినెట్ గా ఈయన మీద ఏదో జరిగిందని. ఏంటండి ఇది? ఈ వైపరీత్యం ఏదో నాకు అర్థం కాలే. ఇదంతా కావాలని రాజకీయం కోసం ఒక ఏంటంటే పొలిటికల్ వెంజెంట అన్న దగ్గర వీళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ దాని నుంచి ముందుకెళ్లే కార్యక్రమం మళ్ళీ అలాగే వదిలేయాలి. చూద్దాం సార్ దీనికి సంబంధించి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.